బిగ్ బాస్ హౌస్ ఈ అదృష్టం రావడానికి ఎంతోమంది ఎన్నో కలలు కంటారు. అలాగే కలకన్నా ఒక మనిషి ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పైన తను ఇంట్లోకి వెళ్ళాలంటే తనతో పాటు ఒకటి తీసుకెళ్తాను అని బిగ్ బాస్ వాళ్ళనైతే అడిగాడు. కానీ అక్కడ ఉన్న బిగ్ బాస్ టీం అలాగే బిగ్ బాస్ వాళ్ళు అది తీసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదంటూ చెప్పారు. కానీ తనకి ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. ఏంటి అని అంటే అది ఏంటో బయటికి చెప్పి అది తన ఒంటి మీద వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ దానికి భరణి శంకర్ గారు ఒప్పుకోకుండా నేను ఇది ఈ స్టేజ్ పైన రివీల్ చేయలేను, అలాగే నా ఒంటి పైన కూడా వేసుకొని వెళ్ళలేను, నేను ఇది తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు. కానీ దానికి బిగ్ బాస్ టీం వాళ్ళు ఒప్పుకోకపోగా వెళ్తే ఇంట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా వెనక్కి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ టీం అయితే చెప్తారు. దానికి నాగార్జున గారుండి బిగ్ బాస్ అయితే చూపించి ఇంట్లోకి వెళ్ళమంటున్నారు, లేదంటే అది పట్టుకొని ఇంటికే వెళ్ళమంటున్నారు అని భరణి గారికి చెప్తే దానికి తను అయితే నేను ఇంటికే వెళ్ళిపోతాను అంటూ ఆ బాక్స్ పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు. మరి తనకి అంత ఇంపార్టెంట్ అయిన ఆ బాక్స్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళనివ్వలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఎలా అయినా కానీ బిగ్ బాస్ టీం అయితే ఇప్పటివరకు ఏదైనా ఇంట్లోకి అయితే అలో చేసింది మనం చూడనే లేదు. అయితే భరణి శంకర్ గారు కూడా ఇంత గొప్ప అవకాశాన్ని కూడా వదిలేసి అది పట్టుకొని నేను ఇంటికే వెళ్తాను, ఇది లేకుండా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేను అంటూ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోయారు. మరి నాగార్జున గారు తను వెళ్ళిపోయాక ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చూశారు కదా బిగ్ బాస్ అంటే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు. కానీ ఆ తర్వాత మరో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ నాగార్జున గారు భరణి శంకర్ గారిని అయితే వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి నిన్ను బిగ్ బాస్ ఇంట్లోకి అలో చేస్తున్నారు, ఎందుకంటే నీకు అది చాలా సెంటిమెంట్ అని చెప్పావు కాబట్టి. అది కూడా భరణి శంకర్ గారు అది ఏంటో బయట రివీల్ చేశారు స్టేజ్ పైన. సో అది ఏంటి అంటే ఒక చైన్ విత్ లాకెట్, తనకి ఆ లాకెట్ చాలా సెంటిమెంట్ అంటూ తను చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి భరణి శంకర్ గారిని ఆ బాక్స్ పట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించేస్తున్నారు. కానీ ఇక్కడ భరణి శంకర్ గారు చాలా ఫిట్గా ఉంటారని, ఫిట్నెస్ ఫ్రీక్ అని, అలాగే మన అగ్ని పరీక్షలో కూడా ఒక ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నాడు, మరి అది డెమాన్ పవన్ నువ్వు రా అంటూ స్టేజ్ మీదకి పిలిచాడు డెమాన్ పవర్ని నాగార్జున గారు. ఇక వాళ్ళిద్దరిని ఎవరు ఎక్కువ పుషప్స్ చేస్తారో చూద్దాం అని నాగార్జున గారు వాళ్ళిద్దరికైతే టెస్ట్ పెట్టారు. కానీ పోటాపోటీగా జరిగిన ఈ పుషప్స్ టాస్క్లో ఇద్దరు ఎక్కడా ఆగకుండా పుషప్స్ అయితే చేశారు. అక్కడ ఉన్న మిగతా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని పుషప్స్ ఎన్ని చేస్తున్నారో కౌంట్ చేయమని చెప్పారు. పోటాపోటీగా ఇద్దరైతే ఒక 50 పుషప్స్ వరకు చేశాక నాగార్జున గారు ఇక వాళ్ళిద్దరిని ఆగమన్నారు. ఇద్దరు ఎక్కడ తగ్గకుండా పుషప్స్ చేశారు అంటూ ఇద్దరిని అప్రిషియేట్ చేస్తూ ఇంకా భరణి గారిని అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపించేశారు. ఇక మొత్తానికి భరణి గారు తను అనుకున్న దాంతో బిగ్ బాస్ హౌస్లోకి రావడం వల్ల తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. అలాగే తనకి తెలిసిన కంటెస్టెంట్ ఉండడం వల్ల ఇమాన్యుయల్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి అందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మరి చూడాలి ఇంకా భరణి శంకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారో. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.